హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి టాక్స్. నేనైతే స్వీట్ కార్న్ తోటి చాట్ చేస్తున్నాను అనమాట. మనం బయట ఇట్లా చాట్ తింటూ ఉంటాం కదా, స్వీట్ కార్న్ చాట్ అయితే అదైతే నేను చాట్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. దానికి కావాల్సిన పదార్థాలు అయితే కొన్ని, ఒక వాటర్ గ్లాస్ స్వీట్ కార్న్ అయితే నేను ముందే ఉడికించి పెట్టేసుకున్నాను అనమాట కుక్కర్లో. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి అయితే ఉడికించి పక్కకు పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే ఇవి వేడిగా ఉన్నాయి. వేడిగా ఉంటేనే బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే. ఇప్పుడు ఈ వాటర్లో నుంచి తీసేసుకొని పక్కకైతే పెట్టేసుకుందాము. దీనికి కావాల్సిన పదార్థాలు: చిన్న ఉల్లిపాయ అయితే సన్న ముక్కలు అయితే ఇట్లా కట్ చేసి పెట్టేసుకోవాలి. కొంచెం క్యాప్సికమ్, ఒక పచ్చిమిర్చి చిన్న ముక్కలు, ఒక టమాటా గింజలు తీసేసి చిన్న ముక్కలు, కొంచెం కొత్తిమీర, తర్వాత ఒక నిమ్మకాయ అయితే 2 ముక్కలు చేసి పెట్టేసుకున్నా. 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, చిటికెడు చాట్ మసాలా, కొంచెం నెయ్యి, మనకు అవసరం ఉన్నంత నెయ్యి అయితే యూజ్ చేసుకున్నాము. ఈ ఇంగ్రీడియంట్స్ తోటి అయితే మనం చాట్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము. ఫస్ట్ అయితే నేను ఇవి వాటర్లో నుంచి తీసేస్తా. చూడండి, నేను స్వీట్ కార్న్ అయితే వాటర్లో నుంచి అయితే తీసేసుకున్నాను అనమాట. వేడిగా ఉంటేనే స్వీట్ కార్న్ చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే మనకు కావాల్సినంత కొంచెం తీసేసుకొని, చూడండి నేనైతే కొంచెం తీసేసుకున్నాను అనమాట. దీంట్లో అయితే ఫస్ట్ అయితే ఉల్లిపాయ ముక్కలు, మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, టొమాటో ముక్కలు, ఇవైతే వేసేసుకోవాలన్నమాట. చూడండి, అంటే ఈ ముక్కలు మాత్రం మనం తినే టేస్ట్ని బట్టి వేసేసుకోవచ్చు. చూడండి, నేను తీసుకున్న క్యాప్సికమ్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా ముక్కలు అయితే వేసేసుకున్నా. కొంచెం కొత్తిమీర, తర్వాత కారం, చూడండి అందాదగా వేస్తున్నా అనమాట. మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి అందాదగా వేస్తున్నా. ఉప్పు, మిరియాల పొడి, చూడండి. ఇప్పుడైతే ఈ మొత్తం మంచిగా కలిపేసుకోవాలి. కొంచెం నిమ్మరసం పిండేసుకొని కలిపేసుకోవాలి. ఒకసారి అయితే మంచిగా కలుపుకుందాము. చూడండి, ఒకసారి మొత్తం కలిపేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి వేసుకుందాం. నెయ్యి లేదంటే వెన్న, ఏది ఉంటే అది వేసుకోండి. నేనైతే నెయ్యి వేస్తున్నా. చూడండి, నెయ్యి వేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనం చిన్న స్వీట్ కప్లోకి అయితే తీసేసుకుందాము. చూడండి, ఇట్లయితే కలిపేసుకున్నాం. వెజిటబుల్స్ తోటి అయితే కలిపేసుకున్నాం కదా, ఇట్లా పక్కకు పెట్టేసుకుందాము. నెక్స్ట్ అయితే ఇంకొంచెం వేసేసుకుందాము. చూడండి, ఇంకొంచెం అయితే వేసేసుకుందాం. అంటే ఇది ఒక రకంగా కలిపేసుకుందాం మనమైతే. కొంచెం నెయ్యి, తర్వాత కొత్తిమీర, కొంచెం కారం, చాట్ మసాలా. నేను ఫస్ట్ అయితే చాట్ మసాలా వేయలేదు చూడండి వెజిటబుల్స్ లో, అంటే ఇదొక రకం అదొక రకం లాగా కలిపేస్తున్నాను అనమాట. కొంచెం ఉప్పు, కొంచెం మిరియాల పొడి. ఇప్పుడైతే మొత్తం కలిపేసుకున్నాము ఒకసారి. చూడండి, నేనైతే ఇదొక రకంగా కలిపేసి పక్కకు పెట్టేసుకున్నా కదా. ఇంకొకటి కొంచెం డిఫరెంట్ గా కలిపేద్దాము. అంటే సింపుల్, ఒక్కొక్కటి ఒకలాగా అనమాట. అంటే మనకి ఏ రకం కావాల్సినప్పుడు అలా కలిపేసుకోవచ్చు. చూడండి, కొన్ని మనము కార్న్ అయితే తీసుకున్నాం కదా. ఇప్పుడైతే కొంచెం ఉప్పు, కొంచెం నెయ్యి, తర్వాత కొంచెం నిమ్మకాయ అయితే పిండేసుకున్నాము. ఇది సింపుల్, ఏది లేదండి, ఓన్లీ సాల్ట్. అంటే మనం పిల్లలు కొంచెం కారం అట్లా ఈ వెజిటబుల్స్, కొత్తిమీర అట్లా వేస్తే తినరు కాబట్టి పిల్లలకి ఇట్లా వేయించి సింపుల్గా ఇట్లా వేసిస్తే వేడిగా ఉన్నప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ వేస్తే ఏమైందంటే మంచిగా పట్టేసుకుంటుంది అనమాట. మనం ఉప్పు, నెయ్యి మాత్రమే వేస్తాం. అంటే ఇవి చిన్న పిల్లలకు కూడా మనం మంచిగా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇది కూడా ఒక కప్పులోకి అయితే తీసేసుకుందాము. చూడండి, మనమైతే స్వీట్ కార్న్ తోటి అయితే సింపుల్గా చాట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా. 3 రకాల చాట్స్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము. మనం ఎంతో ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు కదా. పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది అనమాట. చూడండి, ఫైనల్గా అయితే నేను 3 రకాల కార్న్ అయితే తయారు చేసేసుకున్నాను అనమాట. చూడండి ఎంత బాగుందో, ఎంత కలర్ఫుల్గా ఉందో. మంచిగా వెజిటబుల్స్ ఫుల్గా మంచిగా తినే వాళ్ళైతే మంచిగా ఇట్లా అన్ని వెజిటబుల్స్ అన్ని వేసేసుకొని కలిపేసుకొని తినేసేయచ్చు అనమాట. కొంతమంది వెజిటబుల్స్ ఇష్టపడని వాళ్ళకి మనం సింపుల్గా ఉప్పు, కారం, కొంచెం
చాట్ మసాలా వేసేసి మంచిగా కొత్తిమీర వేసేసి ఇచ్చేసినాం కదా, ఇట్లయితే వాళ్ళకి ఇవ్వచ్చు. తర్వాత మనం చిన్న చిన్న పిల్లలు ఉంటారు, మనకి కొత్తిమీర కూరగాయలు ఏవి కనిపించినా ఒకవేళ పిల్లలు తినడానికి ఇష్టపడకపోతే సింపుల్ గా కొంచెం నెయ్యి వేసి ఉప్పు వేసి అయితే మనం కలిపేసి ఇట్లా కూడా ఇవ్వచ్చు అనమాట. మొత్తం మీద ఏది కలిపేసినా కూడా మనకు స్వీట్ కార్న్ అయితే వేడి వేడిగా ఉంటేనే మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని మంచిగా పట్టేసుకుంటాయి అనమాట. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది, వేడి వేడిగా తినేసేయాలన్నమాట. చూడండి మన ఇట్లా వెజిటబుల్స్ ఇట్లా కలిపేసుకుంటే ఏమైందంటే హెల్త్ ఉంటుంది, టేస్ట్ ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది అనమాట. కొంచెం మనం నెయ్యి కూడా యాడ్ చేస్తాం కాబట్టి మంచి కమ్మటి వాసన వస్తుంది, టేస్ట్ కూడా సూపర్ గా ఉంటుంది అనమాట. చూడండి మనం ఫైనల్ గా అయితే 3 రకాల స్వీట్ కార్న్ అయితే రెడీ చేసేసుకున్నాం కదా. నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.